కొడుకు వాడి సంగతి నాకు తెలుసు కదా, నేను పెంచా, పరాయి వాళ్ళ వల్ల వీడు పాడైపోతున్నాడు అని అభిమానం. ఆ లోపట ఆ నలుగురు లేక ఇద్దరు పిల్లలతో కూడుకుని ఉంటారు కదా, ఆ తల్లి భార్యాభర్తలు ఈ రకంగా ఉండే తానే ఉత్కృష్టుని, తన కుటుంబమే మంచిది అని బుద్ధి, అభిమానం. ఎవడు చెప్పినా ఎక్కదు. వీడికి తలికొరవి వచ్చేసరికి వాడు ఎక్కడో ఉంటే, ఫారెన్లోనే ఎక్కడ ఉంటే అప్పుడు తెలుస్తుంది. అంతవరకు వీడి సంగతి అర్థం కాదు. ఏ కష్టం వచ్చినా అప్పుడు సరైన టైంకి అందుబాటులో ఉండడు, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే పూర్తిగా చెడిపోతాడు, పిల్లని ఎవరెవరో అప్పుడు తెలుస్తుంది. లేకపోతే చెడిపోయిన తర్వాత వాడికి రోగాలు పాలవుతాడు, లేకపోతే జైలు పాలవుతాడు, అప్పుడు తెలుస్తుంది. అయ్యయ్యో అప్పుడు చిన్నప్పుడు చెప్పారే మనం వినిపించుకోలేదని. అంతవరకు అలాగే పెంచుతుంటాడు. వీడికి మదం ఉంటుంది, ఆ మదంతో కుర్రాన్ని కూడా పెంచుతూ ఉంటాడు. తానే ఉత్కృష్టుణ్ణి అని బుద్ధి, అభిమానం. ఈ అభిమానమే సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మ ఎవడైతే ఉన్నాడో, ఆ పరమాత్మ అనేక రూపాలతో తల్లిగాను తండ్రిగాను, అంటే అమ్మవారు గాను అయ్యవారు గాను ఇన్ని రూపాలుగా ప్రతిబింబించి కనిపిస్తున్నా అది మరుగుపరుస్తూ ఉంటుంది. అది చేసినా దానికి సంబంధించి పెద్ద పువ్వు చెవిలో పెట్టుకోవాలి. మడి వస్త్రం జనాలు వచ్చి అతిథులు వచ్చే వరకు మడి వస్త్రం వదలడు. రానంత వరకు తలుపులు వేసుకుని టీవీ వేస్తుంటాడు, వార్తలు చూస్తూ ఉంటాడు, సినిమాలు చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో బయట అమ్మే స్వీట్లు హాట్లు ఉంటాయి, తింటూ ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు. ఎవరైనా గబుకొచ్చి తలుపులు తీసినప్పుడు అన్నీ ఆగిపోయి ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆ మడి పంచుతూ ఇలా ఉంటాడు. ఈ రకంగా మరుగుపరుస్తూ ఉంటుంది. వాడి నటనే వాడికి మరుగుపరుస్తూ ఉంటుంది. ఇదే అధపతనానికి కారణమవుతుంది. న్యాచురాలిటీ పోతుందని అర్థం, సహజత్వం పోతుంది. అంతే కదరా, ఇది జరుగుతున్న ట్రూత్ కదా లోకల్లో. అది క్రోధః చ పారుష్యం ఏవచ పురుషవచనం యథా కాణం చక్షుష్మాన్ విరూపం రూపవాన్ హీనాభిజనం ఉత్తమాభిజన ఇత్యాది. క్రోధః చ పారుష్యం ఏవచ. క్రోధము అంటే కోపం, చ అంటే మరియు, పారుష్యం. పారుష్యం అంటే పురుషవచనం, అంటే కఠినమైన మాట. కఠినమైన మాట. యథా ఏ రకంగా అంటే కాణం చక్షుష్మాన్ విరూపం రూపవాన్ హీనాభిజనం. ఒక వాడికి కన్ను లేని వాడికి అందమైన కన్నులు కలవాడు వీడు. కన్ను లేనివాడు ఉన్నానుకో, కన్ను లేనివాడు గుడ్డివాడే కదా, ఏ అందమైన కళ్ళు రానివి, భలే అందంగా ఉన్నావు అని అవిటివాడిని, కుంటివాడిని ఈ రకంగా వాడి రూపాన్ని వెక్కిరించడం. వెక్కిరించడం ఏదైతుందో కురూపిని రూపవంతుడు అనుకోవడము అని అర్థం. విరూపం రూపవాన్, కురూపిని రూపవంతుడు అనడం. ఇది హీనవంశం, లేకపోతే హీనవంశంలో పుట్టినవాడిని మీరు ఉత్తమ కులస్తులండి బాబు అని ఈ రకంగా పొగడ్డం. అంతే కదా, అది అర్థం ఉంటుంది కదా. అది శంకరాచార్య గారు చెప్పింది. అజ్ఞానం చ అవివేక జ్ఞానం మిథ్యా ప్రత్యయ కర్తవ్య అకర్తవ్యాది విషయం. మరియు అజ్ఞానం. అజ్ఞానం అంటే అవివేక జ్ఞానం మిథ్యా ప్రత్యయ, విడమరిచి తెలుసుకోకపోవడం. అంతే కదా అజ్ఞానం అంటే. అవివేక జ్ఞానం, వివేకం లేకపోవడం అంటే విడమర్చి తెలియకపోవడం. కార్యముని యందు కర్తవ్య అకర్తవ్యాదులు. కార్యముని యందు ఇది చెయ్యవలసింది, ఇది చెయ్యరానిది అనే విషయంలో ఉన్న అవివేకము ఏదైతే ఉందో అదే విపరీత జ్ఞానం. విపరీత జ్ఞానం అని ఇక్కడ దానికి ఈ రకంగా చెప్పాడు. అజ్ఞానం అంటే చెప్పాడు విపరీత జ్ఞానం అని. అది తీసుకోకూడదు కదా. అజ్ఞానం అంటే విపరీత జ్ఞానం. కార్యకార్యం తోచకపోవడం. వాడికి తెలియదు, చెప్పింది వినడు అనే సామెత ఉంది కదా, అది వేరు. ఆ క్వాలిటీస్ మళ్ళీ వాడికి అది వేరు. వీడు వేరు. వీడు విడమరిచి తెలుసుకోడు, వివేకంతో ఆలోచించడు.
ఎవరు చెప్పినా ఒక్కసారి పారం చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు కదా అలాగా, విడమరిచి అర్థం చేసుకోడు, చెబితే ఒక్కసారి పౌరుషం వచ్చి ఒక్కసారి కోపం వస్తుంది. వాడికి ఎవరు చెప్తారు? ఆస్తి అంతా తగలిపోయింది. ఈ అజ్ఞానం చాలా ప్రమాదమైంది. ఆ పరమాత్మ యందు అజ్ఞానం అనేది తర్వాత చూసుకోవచ్చు. లోకంలో బతికేయడానికి ఉండే దాంట్లో ఈ అజ్ఞానం ఉంటే చాలా ప్రమాదమైంది. అభిజాతస్య పార్థ, ఓ అర్జునా, ఈ అభిజాతస్య పార్థ, ఈ రకంగా కోరుకుని ఈ రకంగా అభిలషించి పుట్టిన వారికి ఏ పార్థ కిం అభిజాతస్య ఇతిహాహ, చెప్పండి. దేనిని అభిలేషించి పుట్టిన వాళ్ళకి అంటే ఆహా చెబుతున్నాడు. అసురాణం సంపదు అసురీతాం అభిజాతస్య ఇత్యర్థః. భాష్యవాక్యాలు రవి శంకరాచార్యులు భాష్యవాక్యాలు అభిజాతస్య పార్థ అని చెప్పాడు. అదే మంత్రంలోనే చెప్పాడు, అభిజాతస్య పార్థ. ఓ అర్జున, అభిలషించి పుట్టినవాడికి, దేనిని అభిలషించి పుట్టినవాడికి అంటే ఆహా చెబుతున్నాడు. అసురాణం సంపత్తు, అసుర సంపద, అసురుల యొక్క సంపత్తు అసుర సంపత్తు అనబడుతుంది. దానిని పొందడానికే పుట్టినవాడికి, అదే పొందడానికే పుట్టినవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడికి ఈ గుణాలు ఉంటాయని తెలుసుకో కదా. దేవతలను పొందడానికి పుట్టినవాడు ఎవడైతే ఉంటాడో దైవీ సంపద గుణాలు ఉంటాయి. ఇలాంటి గుణాలతో కూడుకుని పుట్టినవాడు వాడు అసురీ గుణములు అసురీ సంపదను పొందడానికే ఈ రకం గుణాలతో ఉంటాడు అని. పుట్టినవాడంటే గుణాలతో ఉంటాడు కదా అని అర్థం. ఇక్కడ అసురీ సంపద మనం ఒకసారి విచారించుకుందాం. ఇక్కడ అసురీ సంపద అంటే మనకి భగవంతుడు 2వ అధ్యాయం 50వ శ్లోకంలో చెప్పాడు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం అని ఘంటసాల గారు కూడా పాడారు కదా, ఎలుగెత్తి చాటాడు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం అని 2వ అధ్యాయం 50 దాంట్లో చెప్పాడు కదా. అలా చెప్పడం చేత ఘోరమైన కర్మల్ని చేయుచున్నవాడు అలాంటి పురుషుడు అసూన్ అంటే ప్రాణాలని ఇంద్రియాలని రాతి అంటే ఆకర్షిస్తూ ఉంటుంది. అందువలన అసుర శబ్దానికి రజోగుణాన్ని తమోగుణము అని అర్థం. అర్థమైందా? ఇక్కడ ఇలా చెప్పడం చేత కర్మలు చేసేవాడికి అసూన్ అంటే అసుర గుణాలు చెప్పాలి కదా. అసుర అనే దానికి అర్థం చెప్తున్నాను. అసురలో అసూన్ అని తీసుకుంటే ప్రాణాల్ని ఇంద్రియాల్ని అని అర్థం. సో రాతి అని తీసుకుంటే ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రాణాన్ని ఇంద్రియాల్ని ఆకర్షిస్తుంది. అందువల్ల అసుర శబ్దానికి ఇక్కడ రజోగుణము తమోగుణం అని అర్థం. అర్థమైందా? రజోగుణము తమోగుణం అర్థం. దాని సంబంధమైనది అసురి 2:50 వస్తుంది. అర్థమైందా? దాని సంబంధమైనది అసురీ సంపత్ అని అంటాం. ఆ అసురీ సంపత్ అనగా సమృద్ధి, సంపద అంటే ఉత్కర్ష అని ఇంకో అర్థం. ఉత్కర్ష అంటే పొంగు. అసురీ సంపద అంటే సంపద పొంగు, అంతా హెచ్చు. అటువంటి అసురీ సంపదని పూర్వజన్మ కృత పాపాదిశయం చేత, పూర్వజన్మలో చేసిన పాపాలు చేత రజో తమోగుణ అతిశయంతో కూడుకున్నవి అనుసరించి వాటితో పుట్టినవాడికి దుర్మార్గుడుగాను ముందు అది అనర్థం వాడి వల్ల పొందబోయేవాడుగాను వాడు అనర్థాన్ని పొందబోయేవాడుగాను అయిన పురుషుడికి సంభవిస్తుంది అని అర్థం. అసుర అని అర్థం. అసుర సంపద అంటే ఇది అర్థం.
ఈ రకంగా అర్థమైందా? అసురీ సంపద ఆ రకంగా. ఈ రకంగా పుట్టినవాడికి, మా పిల్లవాడికి అక్షరాభ్యాసం అయినప్పుడు మేము పెట్టామండి, పుస్తకం పెట్టాం, 100 రూపాయల నోటు పెట్టాం, ఒక కత్తి పెట్టాం, ఒక స్వీట్ పెట్టాం. మా వాడు కత్తే పట్టుకున్నాడండి అంటే అప్పుడు ఆలోచించాలి. కత్తి పట్టుకున్నాడంటే వీడి మనసులో ఏముంది, ఏ గుణంతో పుట్టాడు, వీడిని ఎలా మార్చాలి, వీడిని ఎలాంటి స్కూల్లో జాయిన్ చేయాలి. క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగా చదువు వస్తుంది అని అనుకుంటే ప్రమాదం. దైవీ సంపత్తు హిందూ సంప్రదాయాల్లో ఉన్న స్కూల్లో ఉంటుంది కదా. ఆ స్కూల్లో సరస్వతి నమస్తుభ్యం అని సరస్వతి దేవి వల్లే మనకు చదువు వస్తుందని ఒక అహంకారాన్ని అక్కడి నుంచి పోగొట్టుకుంటూ వస్తూ ఉంటారు. అదే క్రిస్టియన్ స్కూల్లో చెప్పేసి అనుకోండి, ఇంత డెవలప్మెంట్, మానసికమైన డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు ఈగోయిజం పోగొట్టడానికి అక్కడ ఏమి ఉండదు, క్వాలిటీస్ ఇక్కడ ఉంటుంది. అలాగా మావాడు కత్తి పట్టుకున్నాడు, కత్తి అంటే చాలా ప్రమాదం. రూపాయి నోటు పట్టుకున్నాడంటే డెఫినెట్గా అవినీతిపరుడు అవుతాడనమాట. అందువల్ల ఇక్కడ గుణాలు పుట్టుకతో ఈ రకంగా ఆ గుణాలు కొని తెచ్చుకుని ఆ అసురీ సంపత్తి కోసం సంపాదించి దానిని బాగా డెవలప్ చేసుకుని అసురులు పొందడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానిని తప్పించుకోవడానికి చెప్తున్నాడు. నువ్వు అసురీ సంపదలో పుట్టినప్పటికీ, ఈ అసురీ గుణాలు నీలో ఉన్నప్పటికీ, నీకు మనసులో అంతఃకరణలో గుచ్చి నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీ అంతఃకరణలో ఎక్కడైనా లేస మాత్రమేనా ఉన్నా వాణిని తప్పించుకోవడానికి, ట్రేస్ అవుట్ చేసుకుని దాన్ని తొలగించుకోవడానికి నేను చెబుతున్న దాన్ని విను అని చెప్పడం. వాడు అలాగుంటాడు, వీడు ఇలాగుంటాడు, నువ్వు ఇద్దరికి ఉడగొట్టి చెప్పడం కాదు. ఇక్కడ నీలో ఉంటే అవి తీసుకో అని చెప్పడం. అవి డెవలప్ అయితే అది ప్రమాదం. దైవీ సంపద డెవలప్ అయితే దేవతలతో సంబంధం. అందువల్ల ఈ లోకంలో దైవ సృష్టి, అసురు సృష్టి అని 2 విధాల సృష్టి అయ్యింది కదా. ఈ లోకంలో దైవ సృష్టి, అసురు సృష్టి అని 2 సృష్టిలు ప్రజాపతి చేశాడు. వీటిలో ఏది అంతఃకరణ ఆవరిస్తుందో అవి చెప్పలేము. ఎందుకంటే దైవ సృష్టి, అసురు సృష్టి 2 విరోచనని సృష్టించాడు ప్రజాపతి, ఇంద్రుడిని సృష్టించాడు, దేవతల్ని సృష్టించాడు, రాక్షసుల్ని సృష్టించాడు. వాళ్ళ గుణాలు ఏవి మనకు ఆకర్షిస్తాయో, ఏవి లోపల దూరిపోతాయో, అంతఃకరణకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో, ఏది ఆవరిస్తుందో మనం చెప్పలేం. అందువలన జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదం లేకుండా మనం చూసుకోవాలి, ప్రమాదం లేకుండా చూసుకోవాలి అని దైవీ సంపత్తు గుణాలు కలవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ముక్తికి మార్గం దొరుకుతుంది, ముక్తి పొందుతాడు. ముక్తికి మార్గం దొరుకుతుంది, ముక్తి పొందుతాడు. ఈ లోకంలో ప్రెసిడెంట్ అవ్వడం గొప్ప కాదు. పరలోకంలో ఇంద్రుడి పక్కనైనా కూర్చోవాలి, లేకపోతే జన్మ రాహిత్యమైన జరగాలి. అది మానవుడి యొక్క కాన్సన్ట్రేషను. దానికి పెద్ద ఈ లోకంలో పొందే వాటికి పెద్ద ఇది అక్కర్లేదు. ఎందువల్ల అది విచ్చలవిడితనం అయిపోయింది, ఎవడైనా పొందొచ్చు. ఇంకా దాని గురించి పెద్ద ప్రయత్నం ఎందుకు? అది కాలం కలిసి వస్తే దొరుకుతుంది. కానీ అసలైన పదవి ఇంద్రుడి పక్కన కూర్చోవడము, లేకపోతే జన్మరాహిత్యాన్ని పొందడము, అలాంటి ముక్తిని పొందుతుంది. అసురీ సంపత్తు గలవాడు ఎవడైతే ఉంటాడో వాడు బద్ధుడైపోతాడు, అంటే ముక్తిని పొందలేడు. మోక్షం అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే, ఈ పైన మోక్షం అని చెప్పాం కదా, అసురీ దైవీ సంపత్తితో గలవాడు మోక్షాన్ని పొందుతాడంటే, మోక్షం అంటే స్వతంత్రాన్ని పొందుతాడు అని అర్థం. స్వతంత్రత అంటే మనోభావాలు విచ్చలవిడిగా వదిలిపెట్టినా వాడిని బంధించేవాడు ఉండడు. వాడి మనోభావాలు దైవీకంగా ఉంటాయి, అవతల వాడికి నచ్చేవిగా ఉంటాయి. అవతల వాడు వీడు మంచి చెబుతాడు, వీడి దగ్గర సరిగా తెలుసుకోవాలని అలాంటి మంచి కోసం గుమిడి గూడేవాళ్ళు ఉంటారు. వాడికి స్వతంత్రత ఉంటుంది కదా, స్వతంత్రత ఉంటుంది. అంటే ఇక్కడ స్వతంత్రత అంటే మళ్ళీ స్వేచ్ఛావృత్తితో కూడుకున్న స్వతంత్రత కాదు, అది అసురీ సంపత్తి వల్ల కలిగిన బంధం యొక్క రూపభేదమై ఉంది. అది బంధానికి వేరు ఈ స్వతంత్రత. ఈ స్వతంత్రత అనేది ఇది ఒక ఆకర్షణ. మంచి కావాలని కోరుకునేవాడు అలాంటి వాడు వీడిని ఆకర్షిస్తుంటాడు. దేవతలు ఏ రకంగా మంచి కావాలని కోరుకునే మానవుడు దేవతలు ఎలా ఆకర్షిస్తాడో, దైవీ సంపత్తితో కూడుకున్న మానవుణ్ణి ఇతర గుణాలతో ఉన్నవాడు వీడిని ఆకర్షిస్తే, వీడి దగ్గర ఉంటే మనకి మంచి గుణాలు అబ్బుతాయని ఆకర్షిస్తూ ఉంటారు. అందువల్ల లోకంలో ఆ ఆకర్షణ వస్తుంది, పరలోకంలో స్వర్గం వస్తుంది. 2 కాదంటే ముక్తి వస్తుంది. అది దైవీ సంపత్తి యొక్క గొప్పతనం. అవతారిక
అనయోః సంపదోః కార్యం ఉచ్యతే. ఈ సంపదల యొక్క కార్యాన్ని చెబుతున్నాడు. సంపద చెప్పాడు, దైవీ సంపత్తు. అనయోః ఈ సంపదలు, ఈ రెండు సంపదలు, దైవీ సంపద అసురీ సంపద, రెండిటి యొక్క కార్యాన్ని చెప్తున్నాడు. దైవీ సంపద్ది మోక్షాయ నిబంధాయాసురీమత మాసు సత్సంపదం దైవీం అభిజాతోపి పాండవా. దైవీ సంపద్ది మోక్షాయ నిబంధాయాసురీమత మాసు సంపదం దైవీం అభిజాతోపి పాండవా. దైవీ సంపద్ విమోక్షాయ. దైవీ సంపద మోక్షము అంటే అర్థం. దైవీ సంపద మోక్షప్రదమైనది నాయన. నిబంధాయ ఆసురీ మత. ఆసురీ సంపద ఏదైతుందో అది బంధదాయకమైనది అని చెప్పబడింది. అది కదా, అది బంధదాయకమైనది. మాచుచ సంపదం దైవీం. ఓ పార్థ మా శుచ, నువ్వు శోకించకు, నువ్వు శోకించకు. ఎందువల్ల మాసుచ సంపదం దైవం, నీవైతే దైవీ సంపదతో ఉన్నవాడు. దైవీ సంపద మాసుచ దైవీ మాసుచ సంపదం దైవం, నువ్వు దైవీ సంపద, నువ్వు శోకించకు. ఎందుకంటే అభిజాతోపి, దైవీ సంపదతో అభిజాతోపి, నువ్వు పుట్టినవాడివి కూడా, అందుకు నువ్వు శోకించకు పాండవ అని చెప్పాడు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కొంచెం హీట్గా ఉంది కదా.